నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో సమావేశం. పాల్గొననున్న 10 రాష్ట్రాల అధికారులు. నేటి నుంచి రెండో విడత పల్లె జాతర కార్యక్రమం. 2200 కోట్ల రూపాయలతో 1,00,000కు పైగా పనులకు శ్రీకారం. రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు తప్పని నిరీక్షణ. కేంద్రం సహకరించాలని మరోసారి మంత్రి తుమ్మల విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న విష జ్వరాలు. పెరుగుతున్న ఓపీల సంఖ్య. జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన. రష్యా నుంచి అత్యధిక చమురు కొంటోన్నది చైనా అన్న జైశంకర్. భారత్పై అమెరికా సుంకాల తర్కమేంటో తెలియట్లేదని వ్యాఖ్య. గోదావరి కావేరి అనుసంధానంపై హైదరాబాద్ వేదికగా నేడు భాగస్వామ రాష్ట్రాలతో సంప్రదింపులు జరగనున్నాయి. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 6వ సంప్రదింపుల సమావేశం జలసౌధలో జరగనుంది. నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అధికారులు పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 145 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించాలన్నది ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన. మన రాష్ట్రాల్లోని ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచే నీటిని తరలించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా భాగస్వామ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాలు వివిధ అంశాలను లేవనెత్తుతున్నాయి. తాజాగా నేడు మరో 10 రాష్ట్రాలతో సమావేశం కానున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశం కీలకం కానుంది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి నుంచి గోదావరి జలాలను తరలిస్తామని అంటోంది. బొల్లాపల్లి నుంచి అనుసంధానం చేపట్టాలని కోరుతుంది. బనకచెర్ల లింక్ ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేలా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చి కేంద్రమే చేపట్టాలని తెలంగాణ కోరుతుంది. ఈ తరుణంలో ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించనున్న ఇవాల్టి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రాచలం వద్ద గత కొద్ది రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్నటి వరకు 51.9 అడుగుల వరకు పెరిగిన గోదావరి ఈ రోజు ఉదయం 49.5 అడుగులుగా ఉంది. నీటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 అడుగులకు పైగా నీటి మట్టం తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వస్తున్న నీటి మట్టం క్రమంగా తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి వివిధ మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. గోదావరి నీటి మట్టం 48 అడుగుల కంటే తగ్గితే అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకోనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు వరద తగ్గడంతో నిన్న అధికారులు గేట్లను మూసివేశారు. అర్ధరాత్రి వరద పెరగడంతో మళ్లీ 16 గేట్లు ఎత్తి 78,812 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు కాగా కాకతీయ కాల్వ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090.8 అడుగుల నీటితో ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. రాష్ట్రంలో యూరియా సకాలంలో అందక సాగుదారులు అల్లాడిపోతున్నారు. పొలం పనులు మానేసి ఒక్క బస్తా ఎరువు దక్కించుకునేందుకు దుకాణాల వద్ద నానా తిప్పలు పడుతున్నారు. నాట్లు వేసి 20 రోజులు దాటినా యూరియా అందక పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో కడుపు మండిన కర్షకులు రోడ్డెక్కి నిరసన బాట పడుతున్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ నాయకులు వారికి మద్దతు పలుకుతున్నారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన జోరు వర్షాలకు సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే నాటేసుకున్న రైతులు ఎరువు కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోందని మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్ ఆరోపించారు. నరసింహులపేట, మరిపెడ మండలం ఎల్లంపేట, కురవీలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి రైతుల ఇబ్బందులపై నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం ప్రణాళిక లోపం సాగుదారులకు శాపంగా మారిందని విమర్శించారు. మరిపెడలో యూరియా దుకాణం వద్ద అజ్మీరా లక్క అనే రైతు గంటల తరబడి వరుసలో నిలబడి ఓపిక లేక సొమ్మసిల్లి కింద పడిపోయారు. స్వల్ప గాయం కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎరువుల దుకాణం వద్ద రైతులు భారీగా గుమిగూడారు. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సకాలంలో ఎరువులను తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో ఫోన్లో మాట్లాడిన ఎర్రబెల్లి యూరియా బస్తాలను ప్రతి రైతుకు అందేలా చూడాలని కోరారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. లారీలో వచ్చిన 400 యూరియా బస్తాల కోసం పరిసర 10 గ్రామాల నుంచి వచ్చిన 1000 మంది రైతులు ఎగబడ్డారు. ముందు వరుసలో ఉన్న వారికి అందగా మిగతా వారికి దొరక్క నిరాశగా వెనుదిరిగారు. రోజు పనులు మానుకొని వచ్చి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ఎరువు దొరకడం లేదని ఆవేదన చెందారు. వరుణుడు కరుణించినా కేంద్రం కనికరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. చిలప్చేడ్ మండలం చిట్కూల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నదాతలకు అండగా రాస్తా రోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. త్వరలోనే యూరియా తగినంత అందుబాటులోకి వస్తుందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇతర ఎరువుల దుకాణాలను ఆమె అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు పరిశీలించి యూరియా వచ్చిన వెంటనే కర్షకులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి లావాదేవీ ఆన్లైన్లో నమోదు చేసి రసీదులు ఇవ్వాలని సూచించారు. యూరియా పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి యూరియా తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విదేశాల నుంచి యూరియా దిగుమతిలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర సీఎం యూరియా కోసం కేంద్రాన్ని పలుమార్లు అడిగినప్పటికీ సహకారం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కనీస చొరవ చూపడం లేదని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునికి అవగాహన లేక వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వారంలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేలా కేంద్ర మంత్రి నడ్డా చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతుల ఆందోళనల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఎక్కువ ధరకు ఎవరైనా యూరియా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. వ్యవసాయ యంత్ర పరికరాలపై 12% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్లకు లేఖలు రాశారు. రాష్ట్రంలో నేటి నుంచి 2వ విడత పల్లె జాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 2199 కోట్లతో 1,00,000కు పైగా పనులను చేపట్టి వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతరలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పనుల జాతర 2025 గోడ పత్రికను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆమె సచివాలయంలో విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామంలో పనుల జాతరను ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. పనుల జాతరలో 89 కోట్లతోటి అంగన్వాడీ భవనాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, కాంపౌండ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం. చెక్ డ్యాములు, ఊటకుంటలు చేస్తా ఉన్నాం. అంతర్గత సిసి రోడ్లు, సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం,
వాటర్ షెడ్ పనులు టోటల్గా 1,1589 పనులకు 2,200 కోట్లను పనుల జాతర 2025లో మరి ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. వరంగల్ జిల్లాను నిన్న మొన్నటి వర్షాలు ముంచెత్తాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను విషజ్వరాలు దెబ్బతీస్తున్నాయి. దీంతో ఎంజీఎం ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలోనూ నిత్యం 1000కి పైగా ఓపీ నమోదవుతుంది. పలు ఆసుపత్రులలో సిబ్బంది సదుపాయాల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిపోర్టుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని రోగులు అంటున్నారు. స్కానింగ్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువ ఉండటంతో రిపోర్టులను మరుసటి రోజు ఇస్తున్నారని, దీంతో వైద్యానికి ఇబ్బంది అవుతుందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం ఆలస్యం అవుతుండటంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మా అల్లుడికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే దానికోసం చూపిస్తే టెస్టులు రాశారు. టెస్టుల కోసం సిబిపి, సిఆర్పి, మలేరియా, డెంగ్యూ అన్నీ రాశారు. వైరల్ కూడా ఇప్పుడే బ్లడ్ ఇచ్చాము. అయితే రిపోర్ట్స్ రేపిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రాబ్లం తెలుసుకుంటే దానికి ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు రేపు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రేపు చూపిస్తే ఇంతలోపు ఎవరికి ఏం జరుగుతుందో తెలుస్తలేదు కదా. రిపోర్ట్స్ వస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేరు ఎవరైనా కూడా. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్తే 100,000 1000 అడ్మిట్ చేసుకుంటానంటారు. మళ్ళీ టెస్టులకు మళ్ళీ ఒక 5-6 వేలు అవుతాయి. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో తొందరగా రిపోర్ట్స్ ఇస్తే బాగుంటుంది. ఇంత పెద్ద ఆసుపత్రికి ఒకటే స్కానింగ్ సెంటర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అందరూ, చాలా కూడా ప్రజలు. కాబట్టి ఇంత పెద్ద ఆసుపత్రికి కనీసం ఒక 2-3 స్కానింగ్ అన్న ఏర్పాటు చేస్తే ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వాసుపత్రులకు రోగుల సంఖ్య పెరగటంతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి మెరుగైన చికిత్సతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అవసరమైతే అత్యవసరంగా ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీల నుంచి మందులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వాతావరణ మార్పు సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దోమలు పెరిగి విష జ్వరాలకు కారణమవుతా ఉంటాయి. మనకు ఓపీఐ బాగా పెరిగింది. మనకు మార్నింగ్ ఓపీ ఉంటుంది, ఈవినింగ్ కూడా 4 to 6 స్పెషల్ ఓపీ కూడా చూస్తాం. ఏమైనా అవసరమైన టెస్టులు, డెంగ్యూ టెస్టులు అయినా, మలేరియా టెస్ట్ అయినా, టైఫాయిడ్ అయినా చేస్తున్నాము. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ప్యూర్ ప్రొఫైల్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి సిబిపి అయినా, ప్లేట్లెట్స్ తక్కువైనా అడ్మిట్ చేసుకోవడము, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా మనకు దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా 24 hours అవైలబుల్ ఉంటున్నారు. మనకి సీజన్ చేంజ్ అయినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన డిసీజెస్ రావడం అనేది చాలా కామన్. రైనీ సీజన్లో కామన్గా వచ్చే ఏంటి అంటే మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ కామన్గా వస్తుంటాయి మన దగ్గర. ఎవరైనా సరే ఫీవర్ వస్తే సొంత మెడికేషన్ తీసుకోకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి, అది మామూలు జ్వరం అయితే మేము కూడా టాబ్లెట్స్ ఇచ్చే పంపిస్తాం. కాకపోతే ఏదైనా తేడా ఉందంటే దానికి ప్రత్యేకంగా మేము టెస్టులు చేస్తాం. దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఏ ప్రమాదానికి గురి కాకుండా ట్రీట్ చేయడం ఇక్కడ జరుగుతుంది. రెగ్యులర్గా ఓపీలో తీసే మిషన్స్ ఏమన్నా కొద్ది డిలే అయితే అవ్వచ్చు, కానీ అంతకు మించి మాత్రం అన్ని సౌకర్యాలు ఏమేమో అయితే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా పేషెంట్లకు మేము సకాలంలో అందిస్తున్నాం. జ్వరాలు వస్తే సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతో జ్వరాలను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు కాస్త అత్తమామల ప్రాణాలు తీశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తమామలే కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకెళ్లేందుకు అత్తగారింటికి వెళ్లాడు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు కత్తితో అత్తమామల్ని ఇద్దరిని పొడిచి చంపేశాడు. మద్యం తాగి వచ్చి గొడవలు పెట్టుకుంటున్న అల్లుడు కన్నబిడ్డను ఏమైనా చేస్తాడేమోనని ఆ తల్లిదండ్రులు భయపడ్డారు గాని అది తమ ప్రాణాలకే ముప్పు తెస్తుందని గ్రహించలేకపోయారు. అల్లుడికి సర్ది చెప్పబోయిన ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని
ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త అత్తమామలను కత్తితో పొడిచి చంపేశాడు. భార్య తన మాట వినకుండా పుట్టింటికి రావడం, ఆమెకు అత్తమామలు సపోర్ట్ చేయడంతో భర్త కక్ష పెంచుకున్నాడు. మరోమారు భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త అత్తమామలతో గొడవ పెట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేయగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గంటావారిగూడెంకు చెందిన ఏకుల బాబూరావు, శారదా కుమార్తె నాగేశ్వరికి దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన రామకోటేశ్వరరావుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యం తాగివచ్చి భర్త నిత్యం వేధిస్తున్నాడని 2 పిల్లలతో సహా భార్య నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపించాలంటూ కోటేశ్వరరావు పలుమార్లు అత్తమామలతో గొడవపడ్డాడు. కుమార్తెను పంపిస్తే అల్లుడు చంపేస్తాడన్న భయంతో బాబూరావు దంపతులు తమ వద్దే పెట్టుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అత్తవారింటికి వచ్చిన కోటేశ్వరరావు భార్యను కాపురానికి పంపాలని కోరాడు. ససేమిరా అన్న అత్తను ఇంటి బయటే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అరుపులు విని బయటకు రాబోతున్న బాబూరావును సైతం వరండాలో పట్టుకుని పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. తల్లిదండ్రులిద్దరినీ తన కళ్ల ఎదుటే భర్త కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం చూసి నాగేశ్వరి భయంతో వణికిపోయింది. ఆమెపైన దాడి చేసేందుకు భర్త ప్రయత్నించడంతో ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఎవరు పొడిచినారు? ఏం పేరు? ఎందుకు పొడిచాడు? మా ఇద్దరికి గొడవ అయిందండి. మా ఇద్దరికి గొడవ నేను వచ్చేసి 2 సంవత్సరాలు. అత్తమామలను అతి దారుణంగా చంపేసిన తర్వాత నిందితుడు కోటేశ్వరరావు అక్కడే దర్జాగా తిరిగాడు. ఇద్దరినీ తానే చంపేశానంటూ అందరికీ చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరు నువ్వా? నీ పేరు? ఏమవుతారు నీకు? ఆయన చచ్చిపోయినా నాకు భార్య అత్తమామ. ఏకుల బాబురావు మరియు ఆయన భార్య శారదా గారిని వాళ్ళ అల్లుడైన మరిది రామకోటేశ్వరరావు, నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్న సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు. మాట్లాడుతూ బయట నుంచున్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు. పొడిస్తే ఆవిడ కింద పడిపోయింది. అదే ఇంజరీస్ తో అక్కడే కింద పడిపోయిన ప్లేస్ చనిపోయింది. పైన మెట్లలో పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కత్తితోటి పేక మీద కట్ చేశాడు. అతను అక్కడే స్పాట్ లో పడిపోయాడు. వరండాలోనే అతను చనిపోయాడు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇతని భార్య పదే కొడుతున్నాడని చెప్పి భర్తతో కాపురం చేయలేక ఇద్దరు పిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడే పుట్టింట్లో ఉంటుంది. ఆవిడ వెళ్ళపడడానికి కారణం వీళ్ళే ఆపుతున్నారు అని చెప్పిన వీళ్ళిద్దరిని చంపేస్తే ఇంకెవరు అడ్డుండరు, తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పిన విధంగా చేశాడు. అల్లుడి ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చాక అమ్మాయిని కాపురానికి పంపుదామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. కుమార్తె జీవితం గురించి ఆందోళన చెందుతున్న దంపతులు అల్లుడితో తమకే ముప్పు ఉందని ఊహించలేకపోయారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఎంవీఐ 25,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సదరు వ్యక్తి ఎంవీఐ వివేకానందరెడ్డి సహాయకుడు తిరుపతికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంవీఐ వివేకానందరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. వాట్సాప్ కాల్ ద్వారా ఓ వృద్ధునికి హనీ ట్రాప్ చేసి 7 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి జూన్ తొలి వారంలో మాయా రాజ్పుత్ అనే మహిళ పేరుతో స్కామర్స్ కాల్స్ మెసేజ్ చేశారు. చనువుగా మాట్లాడుతూ వృద్ధుడిని బుట్టలో పడేశారు. వైద్యం, ప్లాట్ రిజిస్ట్రేషన్, తాకట్టు బంగారం విడిపించాలని దశల వారీగా 7 లక్షలకు పైగా డబ్బు గుంజారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో వేధింపులు తట్టుకోలేక కుటుంబ సభ్యుల సహాయంతో క్రైమ్ పోలీసులకు బాధిత వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. అంతేకాదు రష్యా నుంచి భారీ స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని ఐరోపా యూనియన్ అని వెల్లడించారు. 3 రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై స్పందించారు. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసిన జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమయ్యారు. తర్వాత మీడియా సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జయశంకర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత సాయాన్ని అమెరికా కోరిందన్న ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచిందన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని స్పష్టం చేశారు. ఆయన భారత్ పైనే అధిక సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని జయశంకర్ పేర్కొన్నారు.